హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు నేను నూకలు అన్నం చేస్తున్నాండి. నూకలు ఇవి చూడండి, బియ్యం పట్టిన జల్లడ పడితే అందులో కొంచెం ఎరగలు, కొంత సన్న నూక అండి. ఇది ఫస్ట్ పట్టిన తర్వాత కొంచెం దొడ్డు నూక వస్తుంది, అది తీసేసినాక ఇది సన్న నూక. దీన్ని మామూలుగానైతే పిండి పట్టిస్తామన్నమాట. చాలా రోజులు అయింది కదా నూకలు అన్నం తినకని వండేసిన అండి. ఇప్పుడైతే పిల్లలకి, ఇప్పటి జనరేషన్ పిల్లలకైతే నూకలు అనేది తెలియదండి. మామూలుగా మేము అప్పుడు చిన్నప్పుడైతే బాగా తినేవాళ్ళం. మాకు సొంత బియ్యం ఒడ్లు పట్టించుకున్నప్పుడు నూకలు వెళ్ళేవి. చూడండి, ఇందులో నూకలు ఎట్లా ఉండాలంటే కొంచెం ఎసరు పెట్టేసి అందులో కొంచెం సాల్ట్ వేయాలండి వాటర్లో. తర్వాత నీళ్ళు మరుగుతున్నప్పుడు నూకలు కడిగి వేసుకోవాలన్నమాట. కొంచెం గాలి ఇవ్వాలి, గాలి ఇచ్చేసి వేసుకోవాలి. ఇదండి నూకలు ఇలా ఉంటాయండి. చూడండి, అక్కడక్కడ బియ్యం ఉన్నాయి కదా, నిన్న పట్టిన అనమాట. బియ్యము పడితే ఈ నూకలు వచ్చేసింది. ఇవే ఇప్పుడు నేను వండింది. మళ్ళీ శుభ్రం చేసుకొని గాలిచ్చుకొని వండుకోవాలండి. ఇప్పుడు వంపేసుకోవాలండి. ఇందులో గంజి ఉంటుంది కదా, ఇది వంపేసుకోవాలన్నమాట. వంపేసుకున్నాం కదండి, ఇప్పుడు చూద్దాము. ఇలా ఉంటుందండి. దీనికి కాంబినేషన్లో ఈ అన్నం ఎలా తినాలంటే పప్పుచారు బాగుంటుందండి. పప్పుచారు, గ్రేవీ ఇలాంటి కర్రీస్ అయితే టేస్ట్ బాగుంటుంది కలుపుకుంటే. ఇదండి నూకల అన్నం. పూర్వకాలంలో అయితే కొంచెం పేదవాళ్ళు ఇట్లా నూకలు కొనుక్కొచ్చుకొని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడైతే అసలు దొరుకుతూనే లేవండి నూక అంటే.